ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అక్క. అసలు నువ్వు హెల్మెట్ పెట్టుకుని ఉండుంటే ఇలా జరుగుండేదా? పైగా బైక్ మీద వెళ్తూ ఫోన్లో కూడా ఎవరితోనో మాట్లాడావంట. ఇప్పుడేమైంది? నేను బాగానే ఉన్నాను. ఆ భగవంతుడు మన ఎందున్నాడు కాబట్టి నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. లేదంటే చూడరా పాపం సునైనా నీకిలా జరిగిన దగ్గర నుంచి అలా ఏడుస్తూనే ఉంది. హాయ్, హలో. అలా చూస్తుందేంటి? హాయ్ బిల్లా. హాయ్ వైషు. వీళ్ళ పేర్లు నీకెలా తెలుసురా? వీళ్ళు అదే నర్స్ చెప్పింది. నిన్ను కాపాడింది వీళ్ళేరా. థ్యాంక్ యూ బిల్లా. థ్యాంక్ యూ వైషు. ఏమైనది ప్రభు? ఏమిటి చిత్రగుప్త, మా వాడికేమైనా మతి భ్రమించినదో? మెంటల్ హాస్పిటల్ నుంచి ఇన్విటేషన్ ఏమైనా వచ్చిందా స్వామి? నువ్వు నోర్మై. ఎప్పుడు ఇదే డైలాగ్. ఏమిటి ప్రభు? దేవలోకములో ఉపదిక్పాలక పదవికి అర్జీ పెట్టుకున్నాడట. ఏంటి నువ్వు చెప్పేది? సారీ బిల్లా. సారీ కాదు, నాతో ఆటలాడుకుంటున్నావా? ఎలా కనిపిస్తున్నా నీకు? నువ్వెంత సీరియస్ గా తీసుకుంటావు అనుకోలేదు. ఈ దొంగ నా కొడుకు చదువు రాదు కదా, ఏం చెప్పినా నమ్మేస్తారని వెదం చేసావు కదా. అంత మాట అనుకు బిల్లా, నాకు నువ్వంటే చాలా గౌరవం. అంత గౌరవించేదానివి మా అమ్మ నీకు తెలిసి ఎందుకు అబద్ధం చెప్పావు? 3 రోజులు పిచ్చోని చేసి వెంట తిప్పుకున్నావు. నేను కూడా వెదవలాగా నువ్వు చెప్పిందంత చేసి ఆడమన్నట్టు ఆడాను. సారీ, నాకు నిజంగానే ఆంటీ గురించి తెలీదు. రోజుల తరబడి అన్నం దొరక్క, పంపు నీళ్లతో కడుపు నింపుకొని, కట్టుకోవడానికి బట్టలేక, చలికి వణుకుతూ, ఎండకి ఎండుతూ, వారకి తడుస్తూ, కడుపులో కాళ్ళు పెట్టుకొని ముడుచుకొని పడుకున్న ఆ రోజులు నాకు గుర్తున్నాయి. ఇలాగే చనిపోయి ఉంటే అది వేరే సంగతి. కానీ నాన్న వాళ్ళు ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళని నేను కలుసుకోలేకపోతే నేను బ్రతికెందుకు? అమ్మ దూరమే నీ కష్టాలు పడ్డాను. నన్ను దూరం చేసుకుని అమ్మ ఎంత బాధపడుతోందో ఒక్కసారి ఆవిడ చూసి నా కష్టాల్ని, ఆవిడ బాధల్ని మర్చిపోవాలి నా కోరిక. తమ్ముడు అమ్మ దగ్గర లేకపోతే వాడిని వెతికి అమ్మకి అప్పచెప్పాలని ఆశ. అమ్మ ఒళ్ళో పడుకొని నన్ను ఎలా పోగొట్టుకున్నావు అమ్మ అని తని తీర ఏడవాళ్ళుంది వైషు. ఏమిట్రా ఇది? ఎలా జరుగుతుందనుకుంటున్నావు? అసలు నా పరువు తీయడానికి కాకపోతే ఏం పరువులు రా ఇవి? మాట్లాడు దేవి. ఏమైంది స్వామి? ఏం జరుగుతుంది ఇంట్లో? వీడేం చేశాడో తెలుసా నీకు? ఏం చేసావురా? ఏం చేశాడా? నా పరువు తీశాడు. ఉపదిక్పాలక పదవికి అర్జీ పెట్టుకున్నాడు. చెత్త కుప్పలో దొరికినవన్నీ ముందేసు కూర్చున్నాడు. వాడికేం కావాలో మీకు తెలుసా? నాకు తిట్టేస్తాను మిమ్మల్ని. మొత్తం మీరే చేశారు. మీ వల్ల చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను. సభకు పంపిస్తారు, మీరు చెప్పారని నేను వెళ్తాను. కానీ నేను అక్కడికి వెళ్లే లోపే అన్ని పనులు మీరే చేసేస్తారు. సభలో నన్ను చూసి పాపులతో సహా అందరూ నవ్వుతున్నారు నాన్న. ఇకపై నిన్ను బాధ పెట్టనురా. నీ ఆనందానికి సంతోషానికి అడ్డురాను. అమ్మయ్యా, నీపై నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ నాన్న. వెళ్ళరా.